విద్యా సంస్థలు నడుపుతూ ఫౌండేషన్ వేసిన వాళ్ళు మీరు. అలాంటి వాళ్ళు ఒకరి పాదాల మీద పడి మొక్కడం, ఆడదాన్ని గురించి అంత భయంకరంగా మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? ప్రాపర్టీ రాయమనడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? దీని గురించి అయితే ఎందుకు స్టార్ట్ అయింది అనే దానికన్నా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. ఒక్కసారి హర్షిత స్కూల్ అని కొడితే 100 వీడియోలు వస్తున్నాయి. అది కూడా హర్షిత స్కూల్ వాళ్ళు నేను హర్షిత స్కూల్ అకౌంట్కి డబ్బులు పంపించాను, నేను 30 crores ఇచ్చానంటున్నారు. మిగతా వాళ్ళు ఒకళ్ళు 1 కోటి ఇచ్చానంటారు, ఒకళ్ళు 50 లక్షలు ఇచ్చానంటారు, ఒకళ్ళు 10 lakhs ఇచ్చానంటారు, ఒకళ్ళు ఒకటి అంటారు. ఈయన ఇచ్చానని చెప్తున్నారు, వాళ్ళు కావాలంటున్నారు. నేను 4 గోడల మధ్యన నేను చెప్పిన మాటలు బయటికి వెళ్ళట్లేదు. అంటే సోషల్ మీడియాలో కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ని పెట్టేశారు. పోరాటం మా అన్నయ్యకి నాకు అయినప్పుడు వాళ్ళంతా వీడియోలు పెట్టుకోవటం, వీళ్ళంతా చేసుకుంటూ వెళ్తున్నారు. నా ఆశయం అది కాదు. నా ఆశయం ఒక్కటే ఇక్కడ. న్యాయస్థానం చుట్టూ న్యాయస్థానానికి వెళ్ళారు, చివరిగా దాని గురించి ఏం చెప్తారు?